హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణవి టాకీస్. ఇవాళ బిగ్ బాస్ హౌస్లో చూసుకున్నట్టయితే నామినేషన్స్ ఆఫ్ ఫైర్ దాని టైటిల్ అనమాట. సో నామినేషన్స్కి జరిగే ముందు బిగ్ బాస్ మనకి ఆల్రెడీ మన మణికంఠ లోలో ఉన్నాడు. అందరూ కలిసి నాగార్జున గారు ఉన్నప్పుడు అందరూ తనలో నెగిటివ్స్ చూపించారు. అందరికంటే హౌస్లో తనే తక్కువ ఆడుతున్నాడు, తక్కువగా ఉన్నాడు, చాలా నెగిటివ్స్ ఉన్నాయని చెప్పి పోల్ చేశారు కదా. సో డేంజర్ జోన్లో ఉన్నాడు. ఆబ్వియస్లీ డేంజర్ జోన్ నుంచి సేవ్ అయ్యాడు. ఫైనల్గా సోనియా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మణికంఠ సేవ్ అయిన తర్వాత డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ మంది అతన్ని వీక్ పర్సనాలిటీగా కన్సిడర్ చేసి అక్కడ నాగార్జున గారి ముందు పెట్టారు. కాబట్టి బిగ్ బాస్ ఇచ్చిన డెసిషన్ ఏంటంటే జైల్లో వేయమని చెప్పారనమాట. అక్కడ ఉన్న జైల్లో వేయమని చెప్పి ఒక ఆదేశం అయితే ఇచ్చారు. అది ఇవాళ అమలు చేశారనమాట. దానికి సంబంధించిన కీ మాత్రం నాగార్జున గారు ఉన్న రోజే, అదే నాగార్జున గారి ఎపిసోడ్ రోజే మనకు ఆ కీ ఇవ్వడం జరిగింది. సీతల్లి తీసుకుంది. సో సీత మణికంఠ ఉన్న క్లాన్ కి చీఫ్ కాబట్టి సీతనే తీసుకెళ్లి జైల్లో వేయమని చెప్పారు బిగ్ బాస్. సో మణికంఠని బిగ్ బాస్ జైల్లో వేయడం జరిగింది. సో అక్కడ ఆ డే ఆ రోజు నైట్ వేశారు. నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు అక్కడే ఉన్నారు. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ చెప్పారనమాట. సో బయటకు తీసుకురామని చెప్పి బయటకు తీసుకొని వచ్చారు. తర్వాత నామినేషన్స్ మొదలయ్యాయి. నామినేషన్స్ ఏంటంటే ఫస్ట్ మణికంఠనే పిలిచారు. మణికంఠ ఏంటంటే నైనిక అండ్ యష్మిని నామినేట్ చేశాడు. నైనిక ఆబ్వియస్లీ ఏంటంటే తను ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు, బయట కనిపించట్లేదు. ఫస్ట్ వీక్ లో చీఫ్ గా ఉన్న నైనిక ఆ విధంగా అయితే ఎక్కడ పాయింట్స్ రైజ్ చేయట్లేదు, ఆ విధంగా మాట్లాడట్లేదు, ఆ విధంగా ఉండట్లేదు అన్నట్టు చెప్పి నామినేట్ చేయడం జరిగింది అనమాట. సో యష్మితో తనకున్న ఒక క్లాష్ ఉంది కదా. ఆల్రెడీ తను అబ్బాయిల కింద లెక్క వేయకుండా ఏదో ఇష్యూ జరిగింది కదా. నాగార్జున గారు వచ్చినప్పుడు చూపించారు అది ఏంటనేది, ఆ మ్యాటర్. సో ఆ మ్యాటర్ చూపించడం జరిగింది. ఆ మ్యాటర్ గుర్తుపెట్టుకుని మనకంటే ఇప్పుడు యష్మిని అదే పాయింట్ మీద నామినేట్ చేయడానికి ట్రై చేశాడు. సో యష్మి ఒప్పుకోలేదు, డిఫెండ్ చేయడానికి ట్రై చేసింది. అక్కడ నాగార్జున గారి ముందరే నేను చెప్పాను కదా మీకు సారీ చెప్పాను, నాగార్జున గారికి కూడా సారీ చెప్పాను, అది రాంగ్ గా పోర్ట్రే అయింటే తప్పని సారీ అని చెప్పేసి. అంటే అది రాంగ్ ఉద్దేశంతో చెప్పలేదు. అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఆ టైంలో నార్మల్ గా జోవియల్ గా మాట్లాడుకోవడం జరిగింది. అది నిన్ను హర్ట్ చేయాలని కాదు, అది ఇంకా వేరే మీనింగ్ తో కూడా కాదు అన్నట్టు యష్మి నాగార్జున గారి ముందు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ మణికంఠ నామినేట్ చేస్తున్నాడు కాబట్టి ఆ పాయింట్ మీద అక్కడ డిపెండ్ చేసుకోవడానికి కూడా ట్రై చేసింది అనమాట. సో వాళ్ళ గొడవ అయితే బాగానే పెద్దగానే రగిలింది అనమాట. ఫైర్ అని ఇచ్చారు కదా బిగ్ బాస్. సో ఈ ఫైర్ అక్కడ అంటుకుంది. సో నెక్స్ట్ ఏంటంటే నైనిక వచ్చేసి నబీల్ అండ్ విష్ణుప్రియని. సో నబీల్ సంచాలకుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ వర్డ్స్ టాస్క్ సౌండ్ ఇచ్చాడు కదా, అనిమల్ సౌండ్స్ ఇచ్చి ఆ సౌండ్స్ ఏ ఆర్డర్లో అయితే బిగ్ బాస్ సౌండ్స్ ప్లే చేశాడో అదే ఆర్డర్లో వాళ్ళని ఒక ప్లేట్ మీద ఆ స్లేట్ మీద ఆ బోర్డు మీద రాయమని చెప్పాడు కదా. సో ఆ టైంలో మన సంచాలకుగా చేసింది నబీల్ అనమాట. ఆ సంచాలకుగా సరిగ్గా చేయలేదు. అక్కడ డెసిషన్ తప్పు వేయడం వల్ల మనము ఆ రేషన్ కోల్పోయాము. రేషన్ మీన్స్ వాళ్ళకి రావాల్సిన చికెన్, మటన్, సంబంధించిన ఫిష్ ఇలాంటివి రాలేదు. ఆ టైంలో మన నిఖిల్ మొత్తం లేపేశాడు అని చెప్పేసి వీళ్ళు యాక్చువల్గా ముందు నిఖిల్ వెళ్ళాడు కాబట్టి లోపలికి ఎక్కువ సామాన్లు తీసుకున్నాడు, ఎక్కువ తీసుకోగలిగాడు. అదే మనం గెలిచింటే మనకు అవకాశం ఉండేది కదా తీసుకోవడానికి అన్నట్టు ఆ ఉద్దేశంతో తనని నామినేట్ చేయడం జరిగింది. అండ్ విష్ణుప్రియ కొంచెం వీక్ గా కనపడుతుంది. తను పోర్ట్రే చేసుకోలేకుంది ముందులాగా. అండ్ వాళ్ళు మధ్యలో మాట్లాడుకున్నవి పక్కకు చెప్పినట్టు ఏదో చెప్పిందంట, పక్కన వాళ్ళకి తెలిసి చెప్పింది అన్నట్టు. సో అది విన్నందుకు తనకు అది తెలిసి బాధపడి తను హర్ట్ అయింది, అందుకు నామినేట్ చేసింది. నెక్స్ట్ సీత కూడా ఆబ్వియస్లీ మణికంఠ గురించి ఫైట్ చేసింది సీత. ఎందుకంటే నా బిగ్ బాస్ అదే టాస్క్ పెట్టారు కదా, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనేది. అందులో ఫస్ట్ శక్తి టీం ఓడిపోయినప్పుడు అందులో నుంచి ఒకరిని తీసేయాలి అని చెప్పి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన మణికంఠను తీసేశారని చెప్పి సీత అనుకుంది. అంటే అతను డెసిషన్ లేకుండా తీసేశారు అతన్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది, అతను ఉండాలి అనుకున్నాము, అందుకోసం మేము ఫైట్ చేశాం కదా. బట్ ఇక్కడ నాగార్జున గారు చూపించిన ప్రకారం ఏంటి, నీకు నువ్వే సాక్రిఫైస్ చేసుకున్నావు. అలా సాక్రిఫైస్ చేసుకున్నావు మాకు అది తెలియదు. నువ్వు అక్కడ మా దగ్గరకు వచ్చి మా ముందర మాట్లాడినప్పుడు కూడా సాక్రిఫైస్ చేసుకున్నావు అని వాళ్ళు చెప్తే నువ్వు నో అని చెప్పేసి అక్కడ డిస్కషన్ పెట్టావు. సో అది నీ వల్ల గొడవ అయింది. మేము కూడా అరుచుకున్నాము, నీ క్లాన్తో కూడా పెద్దగా మాట్లాడాల్సి వచ్చింది. ఇదంతా జరిగింది కాబట్టి దీనికి రెస్పాన్సిబిలిటీ నువ్వే కాబట్టి నీ ఫ్లిప్ అయ్యావు, అక్కడ ఇక్కడ కరెక్ట్గా లేవు. సో దానివల్ల నేను సఫర్ అవ్వాల్సి వచ్చింది, నేను నీ గురించి గొడవ పెట్టుకోవాల్సి వచ్చింది అక్కడ, కానీ నువ్వు కరెక్ట్గా లేవు. దానివల్ల అందుకు నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేసింది. అండ్ మళ్ళీ విష్ణుప్రియ ఏం లేదబ్బా, జస్ట్ ఇంకా కొంచెం ఇంకా కరెక్ట్గా ఉంటే, అంటే ఏమంటే ఇప్పుడు లోగా అనిపిస్తుంది, తను కొన్ని చేయలేని అనుకుంటుంది, నేను ఈ వీక్లో వెళ్ళిపోతానేమో అనుకుంటుంది.
సో కొన్నిసార్లు లో ఫీల్ అవ్వడం, కొన్నిసార్లు నార్మల్గా ఉండడం, కొన్నిసార్లు హై ఫీల్ అవ్వడం, ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఒక పర్సన్లో ఇవన్నీ క్వాలిటీస్ ఒక సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఆబ్వియస్లీ విష్ణుప్రియ కూడా అట్లా ఉండడం కరెక్టే, కానీ అది బయట వాళ్ళకి తెలిసేలా, అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసేలా తనను పోర్ట్రే చేసుకోవడం నిజంగా వాళ్ళకి అది అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అదైతే తప్పు. అది అవకాశం ఇవ్వకూడదు కదా. సో మనం ఛాన్స్ తీసుకోవాలి కానీ ఇవ్వకూడదు. అది ప్రాబ్లం. బిగ్ బాస్ అసలు అట్లా ఇచ్చినామంటే ఖచ్చితంగా మనం నామినేట్ చేస్తారు ఈ పాయింట్ మీద. అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది విష్ణుప్రియ. నెక్స్ట్ టైం మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకుంటుందేమో. నెక్స్ట్ నబిల్ వచ్చేసి నైనిక అండ్ విష్ణు సేమ్. నైనిక ఏంటంటే ఎక్కువ ఏమంటారు హౌస్లో ఉంటుంది, కానీ ఇన్వాల్వ్మెంట్ కనపడట్లేదు. సేమ్ రీజన్, ఇన్వాల్వ్మెంట్ మీన్స్ తను కొంచెం ముందు కంటే వీక్గా కనిపిస్తుంది. ఎక్కువ మందికి కనెక్ట్ అవ్వట్లేదు, చాలా లో అనిపిస్తుంది అన్నట్టు ఏదో నబిల్ చెప్పాడు అనమాట. అండ్ విష్ణుప్రియ యాజ్ సేమ్ అంతే. విష్ణుప్రియ కూడా కొంచెం లైట్ లైట్ నోటిదోలా, దానివల్ల అక్కడ ఇక్కడ మాటలు అని చెప్పి దానివల్ల చెప్పడం జరిగింది. ఇవి రీజన్స్ నార్మల్గానే ఉన్నాయి, కానీ అవి వాళ్ళకు పాయింట్స్ నామినేషన్ చేయడానికి పాయింట్స్ లేవు కాబట్టి సో ఏదో ఒక పాయింట్ అని చెప్పేసి దొరికిన పాయింట్స్ని పట్టుకొని, చిన్నవి కానీ పెద్దవి కానీ అవి పట్టుకొని చేస్తున్నారు నామినేషన్ అనేది. నెక్స్ట్ ఓమన్న నైనిక అండ్ విష్ణుప్రియ అగైన్ సేమ్. ఓమన్న కూడా సో వాళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది అనమాట. నో సేమ్ రీజన్స్ అంతే. నవీల్ చెప్పాడు ఏం చెప్పాడు అంతే రీజన్స్. అండ్ నిఖిల్ వచ్చేసి సేమ్. విష్ణు అండ్ మణికంఠ ఫ్లిప్ అవుతున్నాడు కదా మాటికి. సో ఇప్పుడు మన నిఖిల్కి మణికంఠకి ఆల్రెడీ డిస్కషన్ జరిగిందంట. శక్తి క్లాన్ నుంచి ఎవరినైనా తీసేయాల్సి వస్తే ఏంటి అని చెప్పి అక్కడ శక్తి క్లాన్ లో డిస్కషన్ జరిగే ముందే వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారంట. మణికంఠ అంటున్నాడు, నేను అడిగాను నేను ఆల్రెడీ నిఖిల్ నేను డిస్కస్ చేసుకున్నాము ఆ టైంలో, నేను ఇట్లా అదే అడిగితే మా నిఖిల్ సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిపోయాడు. సో అందుకే నిఖిల్ సాక్రిఫైస్ చేయడం ఎందుకని చెప్పి నేనే సాక్రిఫైస్ చేసుకున్నా అని చెప్పి ఏదో మాట్లాడాడు. మరి అది నేను అట్లా చెప్పలేదు అని చెప్పి నిఖిల్ అంటున్నాడు. నేను ఆ విధంగా చెప్పలేదు, నేను చెప్పింది వేరు, నేను అసలు సాక్రిఫైస్ చేస్తాను అనలేదు, నేను జస్ట్ నవ్వా అంతే అని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మన మణికంఠ అర్థం చేసుకునే విధానం తప్పు ఉందేమో మరి. ఆ విషయంలో అది ఏ విధంగా కన్వే ఉందో ఆ వీడియో క్లిప్ అయితే బిగ్ బాస్ నుంచి మళ్ళీ నాగార్జున గారు వచ్చినప్పుడు ప్లే చేస్తారేమో చూడాలి. అది ఏం జరిగింది అనేది, ఆ క్లిప్ అనేది ఖచ్చితంగా. ఈ ఇష్యూ అట్లే ఉండిపోయింది కదా. ఇప్పుడు నిఖిల్ అట్లా అన్నాడా, నేను సాక్రిఫైస్ చేస్తా అన్నాడా, లేకపోతే మన మణికంఠని అట్లా ఊహించుకున్నాడా, ఎక్స్ప్రెషన్ ఇంకోటి ఉంటే ఇంకోటి అక్కడ కనపడిందా, అది ఏంటనేది వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. అంతవరకు క్లారిటీగా రాదు. సో అది పెద్ద విషయం కాదు. అలా అన్నా కూడా మణికంఠ తన మీద తన స్టాండ్ తీసుకొని నేను అవ్వను, నేను కూడా ఉంటా, నేను ఆడగలను, నాకు ఇంత స్ట్రెంత్ ఉంది, నేను ప్రూవ్ చేసుకోగలను అని చెప్పి మణికంఠ స్టాండ్ తీసుకొని తన మీద తను నిలబడగలిగి ఉంటే ఛాన్స్ ఉండేది మేబీ ఉండడానికి. వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకునే వాళ్ళేమో మేబీ. సో ఆ పాయింట్ మీద ఆపోజిట్ టీం వాళ్ళు చాలా మంది ట్రిగ్గర్ అయిపోయి గొడవ పెట్టేసుకున్నారు. కాబట్టి గొడవ పెట్టేసుకోవడము అండ్ సమ్ ఇష్యూస్ జరిగినాయి కదా ఆ విషయం మీదనే. సో దానికి కారణం మణికంఠనే కదా. సో మణికంఠని ఆబ్వియస్లీ అందుకే వాళ్ళు హట్ అయ్యారు కాబట్టి మణికంఠని ఆబ్వియస్లీ హౌస్లో యునానిమస్గా ఈ నామినేషన్స్లో కూడా ఎక్కువ మంది మణికంఠని నామినేట్ చేశారు. అది. సో నెక్స్ట్ నిఖిల్ అయిపోయింది. సారీ విష్ణు వచ్చేసి నిఖిలే. విష్ణుప్రియను ఎట్లా నామినేట్ చేశాడంటే తనని పోర్ట్రే చేసింది కదా. సో నాగార్జున ఆ క్లిప్ చూపించారు. ఆ మాటలు గాజులు బొట్టు ఏదో మాట్లాడింది కదా. సో ఆ టాపిక్ నేను కొంచెం ఎక్స్టెండ్ చేయదలుచుకోవట్లే. సో అది మ్యాటర్. ఆ టాపిక్ మీరు అలా చూసే ఉంటారు, చూడకపోతే ఒకసారి నాగార్జున గారి ఎపిసోడ్ చూడండి. సో అది మ్యాటర్. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి మణికంఠ అండ్ మా ప్రేరణ కూడా గొడవ పెట్టేసుకుంది మణికంఠ విషయంలో. సో మణికంఠను ఎందుకు బయటకు పంపించారు, మణికంఠ ఆడతాడు కదా బాగా నేను అని చెప్పేసి తను ఆ రోజు గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ విషయంలో మణికంఠ తప్పలేదు అనుకుంది, బట్ మణికంఠ సాక్రిఫైస్ చేశాడని చెప్పేసి నాగార్జున గారు చూపించినప్పుడు వీళ్ళందరూ రిలీజ్ అయ్యారనమాట. సో అదే పాయింట్ మీద ఇప్పుడు ప్రేరణ నామినేట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఓమన్న చాలా వీక్ ఉన్నాడు. సో ఆయన తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదు, లోలో ఉన్నాడు, తన పాయింట్ తను రైజ్ చేయడు, ఎదుటి వాళ్ళు చెప్పేది వినాడు నామినేషన్స్ టైంలో కానీ. ఇవన్నీ ఆయన పర్సనాలిటీని కొంచెం తగ్గిస్తున్నాయేమో అనిపిస్తుంది అని చెప్పి అన్నట్టు తను చెప్పి నామినేట్ చేసింది. నెక్స్ట్ విష్ణుప్రియ నైనిక అండ్ నబిల్. నైనిక అంటే ఏం లేదు, వాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్ అదేలే, నార్మలే. నైనిక వాళ్ళ పర్సనల్ ఏదో సంసం. నబిల్ సేమ్ ఫుడ్ టాస్క్ సంచాలక్గా ఆ టైంలో తీసుకున్న తప్పు దేశం వల్ల ఫుడ్ దొరకలేదని చెప్పి ఫీలింగ్ కదా. సో నబిల్తో అదే అనమాట. నెక్స్ట్ యష్మి ఆబ్వియస్లీ మణికంఠ మీద ఉన్న ఒక సిచ్యువేషన్ ఆల్రెడీ మన మణికంఠ యష్మిని నామినేట్ జరిగింది ఇప్పుడు స్టార్టింగ్లో. అలాగే ముందు కూడా మన యష్మి చెప్పడం జరిగింది, నేను ప్రతి నామినేషన్లో నేను ఖచ్చితంగా నామినేట్ చేస్తాను అని చెప్పి మణికంఠకి చెప్పింది.
అదే జరుగుతుంది. అండ్ యాజ్ యూజువల్లీ ఇప్పుడు అయితే రీజన్ మీదనే చేసింది మణికంఠ నామినేట్ చేయడం మాత్రం. ఇప్పుడు ఒక రీజన్ దొరికింది కదా తనకి. ఆ విషయంలో నేను క్లారిటీ ఇచ్చాను, కానీ నువ్వు తీసుకోవట్లేదు, అది వేరే విధంగా యూజ్ చేసుకున్నావు. అండ్ నువ్వు వీక్ ఉన్నావు, గుడ్డ టాస్క్లో అన్నావా, గుడ్డ టాస్క్ కూడా నువ్వు నాకు వీక్గా కనిపించినావు, ఫిజికల్గా నువ్వు గట్టిగా ఆడలేకపోయినావు, మా అంతా కూడా నువ్వు పర్ఫామ్ చేయలేకపోయినావు, మాలాగా కూడా నువ్వు దాన్ని తీసుకోలేకపోయినావు అన్నట్టు సో యష్మి ఫీల్ అయిపోయింది. సో అది క్లారిటీ ఇచ్చేసి అక్కడ నామినేట్ చేసింది మణికంఠని. అండ్ ఓమన్న సేమ్ యాజ్ యూజువల్లీ ఆయన కూడా కొంచెం ఇంకొంచెం ఎక్స్ప్లోర్ అయితే బాగుండు, కొంచెం ఓపెన్ అప్ అయ్యి గేమ్ ఆడితే బాగుండు. ఫిజికల్గా కొన్ని అక్కడక్కడ షివర్ అవుతున్నాడు, నీట్గా ప్లే చేయలేకపోతున్నాడు ఒక్కోసారి. ఫిజికల్గా అయ్యేసరికి కొంచెం తగ్గుతున్నాడు, ఆయనకి అది ఎక్కువ రావట్లేదు అని చెప్పి అన్నట్టు ఆమె అనేసి యష్మి నామినేట్ చేసింది అనమాట. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి నైనిక అండ్ మణికంఠ. నైనికాని ఎందుకు చేశాడంటే అక్కడ మాటలు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ముగ్గురు అలా సారీ సీత, విష్ణుప్రియ, మన నైనికాకి ముగ్గురికి వాళ్ళ ముగ్గురు ఒక టీం లాగా, వాళ్ళ ముగ్గురు పవర్ఫుల్ పఫ్ గర్ల్స్ అని సంథింగ్ ఏదో ఉందన్నమాట. సో మాకు విష్ణుప్రియకు మాకు మధ్యలో పొలాలు పెడుతున్నట్టు అవుతుంది, గొడవ మేమిద్దరం విడిపోవాల్సి వస్తుందేమో మాట్లాడకుండా నీ వల్ల అన్నట్టు పృథ్వీని కొంచెం బ్లేమ్ చేయడం జరిగిందంట. సో ఆ విషయం మీద మన పృథ్వీ ముందే నువ్వు ఏం జరగకముందే ఏదో ఊహించేసుకుని నన్ను అట్లా అనడం నాకు హట్టింగ్ అనిపించింది, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పి పర్సనల్ రీజన్ చెప్పాడు. అండ్ మణికంఠ అబద్ధాలు చెప్తాడు, మోసం చేసిన టీం అని చెప్పేసి ఒకటే పాయింట్ పృథ్వీకి అదే మాట పట్టుకున్నాడు, ముందు కూడా అదే అన్నాడు. సో నువ్వు క్లారిటీ ఉండవు, నీ క్లారిటీ లేకపోవడం వల్ల టీంని మోసం చేయడము, అబద్ధాలు చెప్పడము, ఫ్లిప్ అవుతుంటావు అటు ఇటు. సో నాకు అది నచ్చట్లేదు, ఒకటే పాయింట్ నువ్వు ఏం వాదించినా విన్నా అని చెప్పేసి నామినేట్ చేసినాడు. అది ఫైనల్గా అయితే చీఫ్లు ఇద్దరు సేఫ్, ఎందుకంటే చీఫ్లు ఆల్రెడీ వీళ్ళిద్దరు చీఫ్లు కాబట్టి వీళ్ళిద్దరికి ఎక్సెప్షన్ ఉంది నామినేషన్స్ నుంచి. బట్ ఫైనల్గా బిగ్ బాస్ వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరిని అయితే నామినేట్ చేసే అవకాశం మళ్ళీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఇచ్చారు. వీళ్ళిద్దరు ఫోటోలు అయితే అక్కడ నామినేషన్స్లో లేవు, మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టారు. సీతకి చెప్పారు ఆ ఫొటోస్ తీసుకురమ్మని చెప్పేసి, సీతది అండ్ నిఖిల్ది. ఈ సీత వచ్చే లోపల ఈ ఉన్న హౌస్ మేట్స్ అందరిలో ఎవరైతే నామినేషన్స్లో ఉండాలనుకుంటున్నారో ఉండకూడదు అనుకుంటున్నారో, అదే ఉండాలా ఉండకూడదు అనేది ఎవరు ఎక్కువ మందికి సపోర్ట్ చేస్తే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారని చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే సీతకి 6 మంది సపోర్ట్ చేశారు, 6 ఓట్లు వన్నట్టు అనుకోండి, ఇంకా మిగిలిన 3 మన నిఖిల్కి. బట్ దట్స్ నాట్ ఏ ఇంపాక్ట్, అక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఆబ్వియస్లీ సీతనే సేవ్ అయింది నామినేషన్స్ నుంచి. నిఖిల్ నామినేషన్స్లోకి వచ్చేసాడు అనమాట. నిఖిల్ డైరెక్ట్ నామినేట్ అయిపోయాడు ఈ విధంగా చూసుకుంటే. సో ఇక్కడ ఫైనల్గా నామినేట్ అయిన వాళ్ళు, నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఈ వీక్ మొత్తానికి విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, నబీల్ అండ్ ఫైనల్గా నిఖిల్. సో ఇది మ్యాటర్ అనమాట. ఈ వీక్ ఇప్పుడున్న నామినేషన్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, తెలుసుకుందాం. ఎక్కువ మంది ఎవరికైతే సపోర్ట్ చేస్తారో, ఎవరు అవుతారనుకుంటున్నారో కింద అయితే నాకు కూడా తెలుసుకోవాలనుంది. నేనైతే ఇప్పుడున్న వాళ్ళందరిలో ఛాన్స్ ఆదిత్య ఓం వెళ్ళేదానికి ఎక్కువ అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఆర్ఎల్స్ మణికంఠ, ఆదిత్య ఓం ఆర్ మణికంఠ, వీళ్ళిద్దరికి ఎక్కువ స్కోప్ ఉంది బయటికి వెళ్ళడానికి, మీన్స్ ఎలిమినేట్ అవ్వడానికి నా పర్సెప్షన్ ప్రకారం. సో మీరు ఎవరు అనుకుంటారు కింద కామెంట్ చెప్పేసండి. గాయస్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేసండి. స్టే ట్యూన్ గాయస్, లవ్ యూ ఆల్.